మీ బ్యానర్ చూస్తేనేమో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అవుతుంది, పెద్ద ఎన్టీఆర్ గారితో. మీరు జూనియర్ ఎన్టీఆర్కి ఎంత పెద్ద ఫ్యానో చెప్పక్కర్లేదు. ఇప్పుడు బాలయ్య గారిది మీ డ్రీము అంటే ఏంటి సార్? నందమూరి వంశంతోనే మీకు ఒక అసోసియేషన్ ఉందా? ఇదేం లేదండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తే ఇప్పుడు రాజుగారు ఉన్నారు అనుకోండి, ఆయన కూడా బాలకృష్ణ గారితో సినిమా చేయాలని చాలా అనుకుంటున్నారు, ఆయన కూడా నెక్స్ట్ ప్లాన్లో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోలతో చేయాలని ఉంటుంది. ఇప్పుడు నాకు రామ్ చరణ్ గారితో చేయాలని ఉందని చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, రాజు గారితో చేయాలని ఉండాలి. అంతేగాని కొన్ని హీరోలతో కొంతమందితో చేయాలని మనకు అనిపిస్తుంది. అది ఊరినే మన ఆర్డర్లో జరుగుతూ ఉండాలని జరగాలని వెయిట్ చేయాలి అంతే మనం. ఓకే. అంటే బాలకృష్ణ గారి మీద అంటే మీరు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బాబీ గారు ఎంతైతే మాట్లాడుతుందో దానికన్నా ఎక్కువ అంటే మీ ఫేస్లో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ మీ మాటల్లో ఉన్న వైబ్ కానీ కనిపిస్తుంది. అంటే బాబీ సినిమా తీశారు కదా, ఆయన అంత కాన్ఫిడెంట్గా నేను ఆల్రెడీ చూసుకున్నాను సినిమాను ఆల్రెడీ. సో అందుకని నాకు కొంచెం ఎక్కువ నమ్మకంగా నేను చెప్పాను అందుకని 2-3 చోట్ల. ఓకే. అంటే మనకి సంక్రాంతి సినిమా అనగానే ఇంకా బాలకృష్ణ గారి సినిమా ఉంటే రైస్లో ఖచ్చితంగా ఒక హిట్ పట్టుకెళ్ళిపోద్ది అనేది ఉంది కదా సార్. సో మరి ఈ సంక్రాంతికి అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? అంటే మనకి ఈసారి ఏమి మిస్కాల్కులేషన్స్ లేకుండా షోస్ కూడా అన్నీ కూడా ఎవ్రీథింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, 4 AM నుంచి. సో ఎలాంటి సినిమా క్యాటర్ చేయబోతున్నారు? మొన్న టీజర్ ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎలా ఉందో అలానే ఒక కొత్త రకమైన బాలకృష్ణ సినిమా చూస్తారు మీరు. బాలకృష్ణ గారికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటూ ఒక కొత్త ఫార్మాట్లో చెప్పడానికి ట్రై చేసాం. ఒక ఎమోషనల్గా ఎలివేషన్స్తో మాసీగా అన్ని రకాలుగా చెప్పడానికి ట్రై చేసాం, కొత్త విత్ న్యూ కైండ్ ఆఫ్ సౌండ్ అండ్ విజువల్. ఓకే. అంటే ఆయన చెప్పారు అంటే ఆదిత్య 369 లుక్ చూపించి ఇలాగా ఉండాలని చెప్పేసి ఒక అనుకున్నానని చెప్పేసి బాబీ గారితో ఒకటి చెప్పారు కదా మొన్న. అంటే గెటప్ మేము అనుకున్నప్పుడు 2-3 రకాల గెటప్లు ఎలా అనుకున్నప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చే పోర్షన్ దాంట్లో రకరకాల పోర్షన్స్లో అది కూడా డిస్కషన్ వచ్చింది. ఆయన కింగ్ గెటప్లో ఇలా ఉంటారు ఇది ఏదైనా డిస్కషన్స్ వచ్చినాయి, అంతేగాని అలా ఏం లేదు సార్. అంటే ఇది బాలకృష్ణ గారు కథలు అనుకున్న తర్వాత చాలా చెప్పుంటారు కదా. సో ఇది ఇప్పుడు అదే నేను ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, బాలకృష్ణ గారు ఈ కేస్ కమర్షియల్ మాస్ హీరోలు వచ్చేప్పటికి కథ కంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఎలివేషన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక హై మాస్ ఎలివేషన్ హై వచ్చిందా, క్లైమాక్స్ ఎలా ఎండ్ చేసాము, టేక్ ఆఫ్ ఎలా అయింది, ఇంట్రడక్షన్ ఎలా అయింది, మాస్ పాట పడిందా, ఈ ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి కొన్ని ఈ సినిమాలకి. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ రీచ్ అవుతూ ఒక రెగ్యులర్ బాలకృష్ణ గారి సినిమాలో ఉండే ఎలిమెంట్స్ని ఇంకో రకంగా చూపించడానికి ట్రై చేస్తాం స్టైలిష్గా. సో అది గ్యారంటీ పే ఆఫ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అంటే ఇంకో రకంగా అంటే ఎలా సార్? అంటే ఇప్పుడు బేసిక్గా ఆయన అన్నంగానే మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక లెక్క, ఎప్పుడైతే ఆయన తేజస్విని గారు వచ్చారు అప్పటి నుంచి చేస్తున్న సినిమాలన్నీ కూడా కొంచెం స్టైలిష్గా వేరే విధంగా ఉంటాయి. అంటే సింపుల్గా ఇప్పుడు నేను పుడింగిని అని నేను చెప్పుకుంటాం కంటే మీరు చెప్తే బాగుంటుంది కదా, ఆ స్పేస్లో ఉంటుంది. సార్ని ఎలివేట్ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ ఎక్కువ ఎలివేట్ చేస్తాయి హీరోయిజంని. సో అవన్నీ బాగా వచ్చినాయి, చాలా తమన్ దానికి స్కోర్తో ఇంకా బాగా ఎలివేట్ చేశాడు, అవన్నీ బాగా వచ్చినాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత ఏంటంటే బాలకృష్ణ గారిని చూసే యాంగిల్ కూడా మారిపోయింది. అంటే ఆయన ఏదైనా ఫన్ చెప్పినా కూడా అది జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్లోనే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ఎవర్రా నువ్వు అంటే మైకేల్ జాక్సన్ అంటారు. సో ఈ కైండ్ అలానే ఉంటుంది ఏదన్నా సార్ ఈ సినిమాలో అలానే ఉంటాయి, పంచులు కానీ డైలాగులు కానీ ఒక అలా. ఇప్పుడు సార్ రిటార్డ్ డైలాగ్స్ ఉంటాయి, ఆయన ఏదంటే అలాంటి బ్లాకులు ఉన్నాయి అన్నీ. అంటే ఒక బ్యాలెన్స్డ్ మేనర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే సింహాలో డాక్టర్ గెటప్ మాట్లాడతారు చూసారా, ఆ టోన్లో ఉంటుంది సినిమా. ఓకే. సార్ వాయిస్ మోడ్యులేషన్